నాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ కోర్ట్. ప్రముఖ నటుడు ప్రియదర్శి, శ్రీదేవి, హర్ష్ రోషన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమా తెరకెక్కించారు. మార్చి 14న రిలీజైన ఈ చిత్రం భారీ విజయం దక్కించుకుంది. అయితే మూవీ లవర్స్ ఈ సినిమా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. గత నెలలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇక ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కోర్ట్ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలిసింది. ఈ క్రమంలోనే స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 11 నుంచి కోర్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ప్రేమికుల కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా సీనియర్ నటుడు శివాజీ యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావడం వల్ల కోర్ట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. వరల్డ్ వైడ్గా ఇప్పటివరకు 57 కోట్లు వసూలు చేసింది. అటు ఓవర్సీస్లోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించడం విశేషం. అటు ఓటీటీ హక్కులు, మ్యూజికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో బిజినెస్ చేసినట్లు టాక్. కాగా హీరో నాని ఈ సినిమాను 11 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు తెలిసింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.